కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాయలసీమ జోనల్ సీఈఓ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ మాచాని కవిత ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ ఆపరేషన్ విజయ్ మెడల్ అవార్డు గ్రహీత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ హాజరయ్యారు. సైనికుడు అంటే సరిహద్దు ప్రాంతంలో కాపు కాసే వ్యక్తి కాదని ఆయన అన్నారు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉత్తమ పౌరుడిగా ఉండి సైనికుడిగా మారవచ్చు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి కూడా మత ప్రమేయం లేకుండా అందరూ దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. చెప్తే మేడం సార్ ఇట్లా అంటే అప్పుడు ఏముంది మేము అనుకుంటాను అంటే నేను మెడలిస్ట్ని ఆపరేషన్ విజయ్ మెడల్ తీసుకున్నా నేను, కానీ అదే నేను మర్చిపోయాను. కానీ మేడంతో నేను చాలా రుణపడిన నాకు గుర్తు చేశారు మేడం. ఈరోజు మీ ముందరికి నిలబెట్టారు, చాలా హ్యాపీగా ఉన్నా. కానీ పిల్లలు దేశ పట్ల ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉండాలి. జాతీయ పథకం అనేది ఒక మన ఏదో పార్టీ జెండాలాగా కాదు, కానీ మన గుండెలో పెట్టుకోవాలి. దేశభక్తి అనేది గుండెలో నుంచి రావాలి. ఏదో ఆగస్టు 15కి వచ్చింది, 26 జనవరికి వచ్చింది, ఇలాంటి రోజులు వచ్చాయి అని గుర్తు చేసుకోవడం కాదు. 24/7 డేస్ మన దేశము, మన మట్టి కోసం, మన దేశం కోసం, మన ఎలాగ మనం ఇంట్లో మన తల్లిదండ్రుల కోసం మనం ఎలా వాళ్ళ కోసం మనం పాటుపడతామో అలా కోసం మన దేశం కోసం మనం పాటుపడాలి. పిల్లల నుంచి ఈ పిల్లల చిన్నప్పటి నుంచి మన భావాలు రావాలి, దేశభక్తి భావాలు కానీ లేదు ఇలాంటివి రావాలి. వస్తేనే మీరు పైకి ఎదుగుతారు. సెంట్రల్లో మంచి మంచి ఫ్యూచర్లు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీ టీచర్ల నుంచి అడగండి, సార్ 1971లో ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, దేశంలో పరిస్థితులు ఎలా మారాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా మారాయి, దేశంలో డిఫెన్స్కి సంబంధించిన చాలామంది, ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే మేము చదివాము, తెలుసుకున్నాము. హయ్యర్ స్టడీస్ పోతే ఇప్పుడు ప్రజెంట్ స్టడీస్ చాలా చేంజెస్ అయినాయి. కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి, చదవాలి. రీడ్ చేస్తే ఇవన్నీ దీని గురించి చదివితే తెలుస్తుంది. కాబట్టి అడగండి. దేశం కోసం మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్క పౌరుడిగా మారాలి. అది ఎక్కడో బార్డర్లో ఉంటేనే దేశ సైనికుడిని కాదు, ఇక్కడ కూడా బాధ్యతగా నిలబడాలి. బాధ్యత తెలిసి ఏం జరిగిన సమాజంలో బాధ్యతగా నిలబడితేనే ఒక పౌరుడు, సైనికుడు లాగే ఉంటారు. ఇంతటితో నేను రియలీ చాలా థ్యాంక్స్ సార్. మా పిల్లలకి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. అండ్ రియలీ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ సార్ హ్యాస్ టోల్డ్, టుడేస్ సిటిజన్స్ ఆర్ టుమారోస్, today's children are tomorrow's, right? So you have the responsibility. As a citizen of India, you'll be having a great responsibility, and as a children now you should know about that, and in future as an Indian you have to follow and you have to take responsibility. Okay children? Now we shall have a small felicitation to sir. After felicitation. Pyramid. After felicitation. Okay. Now there is a small pyramid.
We shall have pyramid. After that, we shall go for felicitation. So take it. Soldier. I am servicing of 22 years in Border Safety Force. I am voluntary retirement of service. So, ముఖ్యంగా భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ గారికి, యాజమాన్యానికి, పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తులకు నమస్కారాలు, ధన్యవాదాలు. వీళ్ళు కార్గిల్ విజయ్ దివస్కి నన్ను చీఫ్గా పిలిచారు. నిన్న స్పాట్లో నేను యాక్చువల్ లేను మేడం, అయినా కూడా నేను చాలా దూరం నుంచి మీరు కాల్ చేసినందుకు నేను వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా యాక్చువల్గా కార్గిల్ అనేది 1998లో సియాచిన్లో మొదలైంది. న్యూక్లియర్, రెండు దేశాల మధ్యలో న్యూక్లియర్ ఒప్పందాలకు సంబంధించి అదొక పెద్ద పతంగం ఏంటి, అది ముగిసే లోపల 2099 అయింది. రెండు దేశాల మధ్యలో ఒప్పందంతో ఇదొక పెద్ద యుద్ధం జరిగింది. దీని వెనకాల